కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి పదవులు ఆయన అనుభవించిండు. ఏది పిసిసి అధ్యక్షుడు చేసిండు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీగా చేసిండు, అదేవిధంగా పార్లమెంటు బోర్డు మెంబర్ కింద. రైట్, దానికి వస్తున్నాను. పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారకుని ఈ స్టూడియో ఇంటర్వ్యూ అయిన తర్వాత కేశవరావు దగ్గరికి వెళ్ళండి. ఇది టెలికాస్ట్ అయినాక రేపు దీంట్లో ఏదైనా అబద్ధం ఉంటే మాట్లాడమనండి. ఫేస్ టు ఫేస్ ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి, చెక్ పెట్టండి. పిసిసి కారణం నేనా లేదా? ఇద్దరు కొడుకులు నన్ను ఏమడిగారు. వెంకట్ పెద్ద కొడుకు అండి విప్లవ్, ఎలా రాజశేఖర రెడ్డి గారిని రామచంద్రతో కూర్చుని పెట్టిన కాళ్ళు పట్టుకొని, ఇదివరకు చెప్పాను, కాళ్ళు పట్టుకొని నా జీవితంలో తప్పు చేయాలి, మీకు ఒబిడి అంటుకుంటాను. పిసిసి కావడానికి అప్పటి వరకు వీళ్ళ కన్ఫంట్రేషన్. ఎందుకు కన్ఫంట్రేషన్ అంటే 98లో ఆయన పిసిసి అయినప్పుడు కూడా బాగారెడ్డి గారు సపరేట్ పిసిసి, సమరసింహారెడ్డి గారు, బాగారెడ్డి గారు, అశోక్ సింగ్, ఆమోస్ చనిపోయాడు, సంతోష్ ఇప్పుడు బతుకున్నాడు ఎక్స్ మంత్రి, రామచంద్ర ఆదిలాబాద్ చనిపోయాడు, వీళ్ళంతా సపరేట్ పిసిసి. పిసిసి మా తెలంగాణ టికెట్లు మాకే, సపరేట్ పిసిసి తెలంగాణకి ఇవ్వాలని. అలాగే 2004 కంటే ముందు అదే స్లోగన్ నిన్నది. బట్ ఎలక్షన్ ముందు కూర్చొని పెట్టాను. లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ డేట్ కూడా చెప్పగలుగుతాను నేను. 2004 నందికొట్కూరులో లాస్ట్ డే ఆఫ్ ఆంధ్ర. అవును. ఏది సుచరిత ఆ కాన్స్టిట్యూన్సీలో 3 రోజుల ముందు ఎక్కడ అన్ని హోటల్స్ ఉంది. ఇక్కడ 3 గంటలకు బయలుదేరి వచ్చాడు. పాణ్యం కాన్స్టిట్యూన్సీలో ఏదైతుందో ఒక వ్యాన్, చిన్న వ్యాన్లో సిటిఆర్ గారు అక్కడ వాళ్ళు ఈయన కూర్చుని పెట్టాలి, డ్రైవర్ కూర్చుని పెట్టాలి, రాజశేఖర రెడ్డి ఉంటాడు. నేను ఆ సీటు మీద కూర్చుండి ముంగట డ్రైవర్ పక్కది అంటే ఆయనకు ఎదురుగా చిన్న వ్యాన్ లేకుండా, అప్పుడు అది పెద్ద రథం కూడా లేదు ఎందుకు అక్కడ సమ్ ప్రాబ్లం అంటే అక్కడ ఇక్కడ అయిన తర్వాత వారం రోజులకు ఆయన వచ్చినాక ఏదైతుందో కూర్చునిబెట్టి రాజశేఖర్ చెప్తాను, ఈ మీటింగ్లో ఎందుకు ప్రకాష్ బాగుండదు కదా మాట్లాడుతాను. ఒక్క నిమిషం, క్లోజింగ్ ఆఫ్ సుచరిత మీటింగ్లో కాబోయే ముఖ్యమంత్రి ఈయన వస్తాడు, ఒకటే నిమిషంలో కంప్లీట్ చేయమని చెప్పిన. ఐ వాజ్ ఇన్ ద వ్యాన్. దెన్ మళ్ళీ వార్తా విజిట్ చెప్పించినాం. సాంగి భార్య అండ్ మల్లిరెడ్డి రంగారెడ్డి ఇంకెవరు వచ్చారు, కార్లో వచ్చారు వాళ్ళు. సాంగిది వార్త కర్నూలు పక్కే కదా వార్త, ఒక పెద్ద మెయిన్ రోడ్డుకు ఉంటుంది అవుట్స్కట్లో. నేను దాంట్లో పోయి వచ్చి కేశవన్న నాకు జర టైర్డ్ ఉన్నా ఏదో మాట్లాడాలన్నాడు. కార్లో వాళ్ళు సాంగి కార్లో ట్రావెల్ చేసిండ్రు. అదే వ్యాన్లో మేము వచ్చి కేశవరావు గారిని ఇక్కడ డిసిపెట్టాం. రాజశేఖర రెడ్డి గారి రోడ్ నెంబర్ 2లో ఉంటుంది కదా, కేశవరావు ఏదైతుందో అక్కడ, ఏది హయాత్ పక్కకు, ఈయనది ఇక్కడ ఇంటికాడ. అప్పుడు ఇదే ఇంటి ఉంటుండే, ఖమ్మం దగ్గర కాదు. నేను వదిలిపెట్టిన తర్వాత పిసిసి కావడానికి లింకప్ చేసిన. పిసిసి అయ్యాడు 2006లో రాజ్యసభ అయ్యాడు. అదంతా పోనీయండి, రాజ్యసభ అయ్యాడు. అయిపోయి లబ్ధి ఉంది. కానీ మీరు అన్నారు వర్కింగ్ కమిటీ మెంబర్, అది సోనియా గాంధీ చేయలేదు, అది రాజశేఖర్కి సంబంధం లేదు. పిసిసి ఆమె చేసిన ఈయన కనెక్షన్ తోటి. రాజ్యసభ ఒపీనియన్ అయినప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్, బట్ కేశవరావుకు నువ్వు కేశవరావు అయితే పిసిసి ప్రెసిడెంట్ అని ఓకే అన్నాడు. మొదలే టాక్స్లో కేశవరావు ఉండాలి. 2004లో ఎవరైనా సాంగి అయ్యాడు, ఎలక్షన్ అయితే 4లో సాంగి. అండ్ నేను అనుకుంటున్న దాసరి 98లో అయిండు, మళ్ళీ 2004లో అయిండు దాసరి కేంద్ర మంత్రి, సెకండ్ టర్మ్ అయ్యాడు. ఫస్ట్ 98లో అనుకుంటా. అయితే ఫస్ట్ ఫేజ్లో సాంగి 2004 తర్వాతనే, ఒకటే టర్మ్ సాంగి రెండవసారి కాలే. ఎందుకంటే ఆయన కంట్రిబ్యూషన్ అది పాదయాత్రలో ఒక మిషన్ పెట్టాడు. తను ఒక ఏదైతే ఉందో జెండాలు ఎక్కడైతే వాళ్ళది ప్రింటింగ్ ఉంది కదా వాళ్ళ దగ్గర, ఏది బంటింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆయన చేస్తుంది. అంటే మళ్ళీ మేము చెక్ పెట్టుకున్నాం. ఇప్పుడు సుధీర్ రెడ్డి కంప్లీట్ టూర్లో ఎవ్రీ డే అతను ఉంటుండే, ఫుడ్ సెక్షన్ చూసుకుంటుండే. అయితే అతనికి 2006లో పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఈజ్ నాట్ ఏ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఇప్పటికి చెప్పుకుంటాడు పార్లమెంటరీ మెంబర్. నో, వర్కింగ్ కమిటీ మెంబర్ కాదు అతను, నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్ కాదు. ఈజ్ ఓన్లీ ఇన్ఛార్జ్ ఆఫ్ బెంగాల్ కనుక ఏమవుతుందంటే ఎవరైతే ఏ స్టేట్స్ అని ఇన్ఛార్జ్ ఉంటే పార్లమెంటరీ బోర్డుకు వాళ్ళని పిలుస్తారు. ఇన్వైటీ, ఎందుకు ఇన్వైటీ? ఒక స్టేట్కి ఇన్ఛార్జ్ ఉన్నాడు కనుక. బట్ ఈజ్ నాట్ నెవర్ ఏ పార్లమెంటరీ బోర్డు మెంబర్. 100% మీకు మినిట్స్ కావాలంటే ఈరోజు ఈజ్ ఏ ఇన్వైటీ. దట్టు బెంగాల్ ఇన్ఛార్జ్ ఉండే కనుక, బెంగాల్ అనుకుంటే జార్ఖండ్ ఇన్ఛార్జ్ కనుక తను పిలుస్తారు. బట్ ఈజ్ నాట్ ఇన్ఛార్జ్. బట్ రాజ్యసభ అయ్యాడు, పిసిసి అయ్యాడు. అదే పిసిసి రాజ్యసభ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ కేశవరావు అండి, సత్యనారాయణరావు బై ఎలక్షన్ వచ్చింది
తొడగొట్టించిండు ఎవరిని రాజీనామా చేయంటే ఇప్పుడు నువ్వు రాజీనామా చేయి ఇట్లా చిట్కా కొట్టిండు పిసిసి ఆఫీసులో అవన్నీ నేను విజువల్స్ ఇస్తాను ఇప్పుడు రెడీ మీరు యోయోలు పిలిస్తే రెడీ ఆయన తరఫున ఎవరు ఇచ్చినా కూడా రెడీ ఎనీబడి ఈజ్ రిప్రజెంటేటివ్ ఎవ్రీథింగ్ విత్ రికార్డ్ ఎవ్రీథింగ్ రికార్డ్ ఒక 5 రోజుల ముందు చెప్పాలి ఐ విల్ షో ఎవ్రీథింగ్ రికార్డ్ చిట్కా కొట్టిండండి రాజీనామా చేయి ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలక్షన్ పెట్టిస్తాను ఈయన జాగీర్ అయినట్టుగా ఎలక్షన్ కమిషన్ ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా వేసిండు అటువంటిది తెలంగాణ అంశం మీద వ్యతిరేకంగా మాట్లాడాడు మధు యాష్కి గురించి నాతోటి గాంధీ భవన్లో ప్లాట్ఫామ్ ఇచ్చి మాట్లాడించాడు యాజ్ ఏ ఆర్టీసీ చైర్మన్ మాజీగా పర్మిషన్ ఆఫ్ పిసిసి తీయని బట్టలు తీయి మధు యాష్కి అని బట్టలు దింపు అటువంటిది ఏ రోటికి ఆ పాట అదే తద్దినం పెళ్లి మంత్రం కదా అటువంటిది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడిగారు ఏదో జగన్మోహన్ మీకు రాజశేఖర రెడ్డి ఎవరు జగన్ ఎవరు జగను ఓ రాజశేఖర్ కొడుకా అంటే నేను ఇమీడియట్ స్టేట్మెంట్ ఇచ్చిన మళ్ళీ ఏడ్చి పిలిపించి డిన్నర్ పిలిపించి అదే ఫస్ట్ ఫ్లోర్లో అది కూడా కబ్జా మొదలు ఇట్లే ఉండే పక్కోలేదు పాపం డాక్టర్ కర్నూలు అది అమ్మనిస్తలేరు చివరికి ఆయన ఒక బ్యాంకులో పెట్టాడు కర్నూలు డాక్టర్ ఆ డాక్టర్ని కూడా తీసుకొస్తా ఫిల్మ్ పక్కది కొంటా అంటే కొన్నిస్తలేడు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను చెప్పదలుచుకోవాలి అది ఇష్యూ కాదనుకోండి దుర్మార్గుడు అరే జర్నలిస్ట్ కాలనీ పార్క్ కబ్జా చేస్తారండి సిగ్గుండాలి